నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మేము ఇక్కడ చాలా బాగున్నాం. సో డైలీ అంటే రెగ్యులర్గా మనం కలెక్షన్స్ అయితే చూస్తూనే ఉన్నారు కదండి, చాలా బాగున్నాయి కదండి. సో ఫ్యాన్సీ వెరైటీస్ కానీ పట్టు వెరైటీస్లో కానీ సో చాలా మంచి కలెక్షన్స్ అయితే యాడ్ అవుతూనే ఉన్నాయి. సో మీకు ఎవ్రీడే చెప్తూ ఉంటాను మన ఆర్కే కలెక్షన్స్లో ఆల్ కలెక్షన్స్ అయితే ఉంటాయని. ఈరోజు కొన్ని మనం వర్క్ శారీస్ కలెక్షన్స్ అయితే చూద్దామండి. ఏంటంటే మన ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా సో ఈ ఫ్యాన్సీ పట్టు శారీస్తో పాటు కొంచెం పార్టీ వేర్గా కలెక్షన్స్ కూడా చూస్తూ ఉంటారండి. ఇదేంటంటే కొంచెం మనకు రిసెప్షన్స్కి అండ్ పార్టీ వేర్ స్టైల్స్కి చాలా బాగుంటాయి కదండి. సో ఈరోజు మన దగ్గర ఆ పార్టీ వేర్ స్టైల్లో ఈ వర్క్ శారీస్ కలెక్షన్స్లో ఏమేం ప్యాటర్న్ స్టైల్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దామండి. అంటే కలెక్షన్స్ అయితే చాలానే ఉంటాయండి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి. ఈరోజు ఒక 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉండే పార్టీ వేర్ కలెక్షన్స్ అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దామండి. ఇవి ముఖ్యంగా యంగ్స్టర్స్కి వాళ్ళకి చాలా బాగుంటాయి. అండ్ మనకు కంప్లీట్గా ఫాలింగ్ మెటీరియల్, దీంతో మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్, జరీ వీవింగ్తో ఇలాగ అన్ని స్పెషల్ వీవింగ్ స్టైల్స్ అయితే తీసుకుంటూ అండ్ మనకు కలెక్షన్స్ అయితే యాడ్ చేసుకున్నాం. సో వెరైటీస్ ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దామండి. ఇంకా మీరు బోల్డెన్ వెరైటీస్ వీటిలో స్పెషల్గా చూడాలి అనుకుంటే తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే వీటిలో మీకు కైట్లాగ్ స్టైల్ పీసెస్ ఉంటాయి అండ్ నార్మల్గా కలర్ చార్ట్తో ఉండే కలెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా బ్రైడల్ అంటే కొంచెం పార్టీ వేర్కి ఇంకా కొంచెం బ్రైడల్లో కావాలి అన్నా కూడా ఇంకా డిఫరెంట్ విత్ హెవీ డిజైనర్ బ్లౌజెస్తో ఇలాగే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి. తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా కొత్తగా చూసేవాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండొచ్చు. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఈరోజు ఏంటి అంటే ఇది మనకు షిమ్మర్ జార్జెట్లో తీసుకున్నామండి. సో ఇది కంప్లీట్గా ఫాలింగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కంప్లీట్గా షిమ్మర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. సో ఇటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్. ఇది నార్మల్గా వీటిలో జరీ వర్క్స్ ఉంటాయి, థ్రెడింగ్ వీవింగ్స్ ఉంటాయి, ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి. మీకు అంత గ్రాండ్గా వద్దు, కొంచెం సింపుల్గానే కావాలి అనుకుంటే ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ని ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటాయి. ఇది కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే తీసుకున్నాం. అండ్ మీకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగ గెలాక్సీ స్టోన్ వర్క్తో శారీ అంతా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. సో శారీ కాస్ట్ అయితే మాత్రం మనకి ఇది జస్ట్ 1530 రూపీస్ అండి. సో మంచి పింక్ షేడ్. సో శారీ ఓవరాల్ డీటెయిలింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నా కదండి కలర్ కాంబినేషన్ అయితే సో బ్యూటిఫుల్ పింక్ శారీ అండి. సో చాలా నీట్గా ఉంది అండ్ ఫినిషింగ్ అండ్ వర్క్ ఫినిషింగ్ అండి చాలా నీట్గా హైలైట్ అయింది. ఇది కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్కేనండి. సో ఇది కూడా మల్టీ షేడ్స్లో తీసుకున్నాం. సో షోల్డర్ బోర్డర్ కూడా పైన మీరు చూడొచ్చు స్కాలప్ బోర్డర్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా థ్రెడ్డింగ్ వివింగ్ అయితే తీసుకున్నాం. లెమన్ ఎల్లో, పీచ్ కలర్ అండ్ వచ్చి మనకు టీల్ గ్రీన్ కాంబినేషన్ అండ్ అలాగే సో లైట్ మనకు క్రీమ్ షేడ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇలాగ మనకు బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్లోరల్ బోర్డర్. ఇది కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. సో ఇలాగ దాదాపుగా 5 ఇంచెస్ వరకు ఉంటుంది. సో మనకు శారీ మెయిన్ మిడిల్ పార్ట్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఇది షిమ్మర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, షైనీగా ఉంటుంది అనమాట. సో పార్టీ వేర్ కదండి, సో కొంచెం గ్రాండ్గానే ఉంటుంది. దీంతో మనకి ఇలాగా ఈ పార్ట్ ఏంటంటే షోల్డర్ నుంచి మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యేంత వరకు హెవీగా ఉంటుంది. దీంతో కూడా మనకు చిన్న ఫ్లవర్ బంచ్ అయితే తీసుకున్నాం. అండ్ అలాగే మల్టీ కలర్ కాంబినేషన్ గెలాక్సీ స్టోన్ వర్క్ అనేది పేస్ట్ చేసుకొని సో అదైతే మనకు షోల్డర్ టు పళ్ళు వరకు ఉంటూ సో ఫ్రిల్స్ పార్ట్ మాత్రం మనకి ఇలాగా అప్ టు నీ పార్ట్ వరకు కూడా డిజైనింగ్ అయితే హైలైట్ అవుతుంది. సో ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బ్యూటిఫుల్ బోర్డర్ కూడా కింద బోర్డర్. సో ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా హైలైట్ అయిందండి. కంప్లీట్గా థ్రెడ్డింగ్ అనమాట. ఇదంతా కూడా మనకు మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్డింగే ఉంటుంది. సో మీకు తెలిసి ఇలాంటి డిజైనర్ స్టైల్ కానీ వర్క్ శారీ ప్యాటర్న్స్లో కానీ మనకు పళ్ళుస్ అంటూ సపరేట్గా ఉండడం అనేది కొంచెం రేర్గానే ఉంటుందండి. సో దీనికి మాత్రం అలాగే పళ్ళు కూడా రన్నింగ్ స్టైల్లోనే తీసుకున్నాం. ఎండ్ ఆఫ్ ది పళ్ళు కూడా మనకు శారీలో బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అయితే ఉంటూ బ్లౌజ్ మాత్రం ఇలాగ సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది. సో ఈ సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్కి మనకి ఇలాగ బ్యాక్ నెక్కి వర్క్ ఉంటుంది, హ్యాండ్స్కి వర్క్ ఉంటుంది. సో శారీ కాస్ట్ అయితే చెప్పే కదండి, జస్ట్ మనకి ఇది 1530 రూపీస్ ఉంది. సో బ్యూటిఫుల్ పింక్ శారీ. అండ్ ఈ శారీస్లో కూడా సో కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. సో నెక్స్ట్ కలర్ సో ఇది వచ్చి మనకు బ్యూటిఫుల్ లైట్ మెహందీ గ్రీన్ షేడ్ అండి, చాలా లైట్ కలర్ కాంబినేషన్. సో లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ అలాగే సో ఇది వచ్చి మనకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో లైట్ షేడ్ అండి, లైట్ సీ గ్రీన్ కలర్ అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ, మంచి ఎల్లో షేడ్ అండి. అండ్ కొంచెం డార్కే ఉంది ఎల్లో కలర్ అండ్ మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్. సో బ్యూటిఫుల్ లెవెండర్ సారీ, చాలా బాగుందండి, మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్. సో ఇది వచ్చి మనకు ఆఫ్ వైట్ కలర్ అండి, చాలా క్లాసిక్ ఉంది, మంచి కాంబినేషన్, మంచి ఆఫ్ వైట్ కలర్ అండి. షేడ్ కూడా మీకు చాలా గ్రాండ్గా అయితే తీసుకున్నాం.
చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం. అండ్ అలాగే ఇంకొక కలర్, సో అది వచ్చి మనకు బ్యూటిఫుల్ లైట్ మెజంతా పింక్ షేడ్, లైట్ షేడ్ అండి ఇది, లైట్ మెజంతా పింక్ కలర్. అండ్ వచ్చి మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్, డార్క్ స్కై బ్లూ షేడ్. సో అంతా కూడా మనకు నీట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. అండ్ అలాగే కంప్లీట్గా గెలాక్సీ స్టోన్ వర్క్తో, సో ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా తీసుకుంటూ, సో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి. జస్ట్ 1530 రూపీస్ ఓన్లీ. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది మనకు పార్టీ వేర్లో ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కంప్లీట్గా మనం సాఫ్ట్ టిష్యూ సిల్క్స్లో అయితే తీసుకున్నాం. సో చూసినా కదండి మంచి గ్రీన్ కలర్. సో గ్రీన్ షేడ్ కూడా ఇది నార్మల్ మనం రెగ్యులర్గా చూసే గ్రీన్ అయితే కాదండి, పేస్టల్ కలర్లో అయితే ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ మనకు 1580 రూపీస్. సో షోలా బోర్డర్ ఏం లేదండి, జస్ట్ మనకి ఇలాగా గోటపత్తి బోర్డర్ అయితే తీసుకున్నాం. సో సింపుల్ బోర్డర్ ఉంటుంది. సో శారీ మిడిల్ అంతా కూడా ఇలాగే మల్టీ కలర్ కాంబినేషన్. సో ఇది వచ్చి మనకు స్టోన్ వర్క్ అనేది పేస్ట్ చేసుకొని హైలైట్ చేసుకున్నాం. సో మనకు పళ్ళు నుంచి షోల్డర్ వరకు ఇలాగ హెవీగా ఉంటూ, సో ఫ్రిల్స్ పార్ట్ మాత్రం ఇలాగా మనకు అప్ టు నీ పార్ట్ వరకు కూడా డిజైనింగ్ అయితే హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకు శారీ మిడిల్ పార్ట్ అండి. సో దీనికి మెయిన్ బోర్డర్ అండ్ అలాగే మెయిన్ వర్క్ అంతా కూడా మనకు కింద సైడ్. సో ఈ కింద సైడ్ వర్క్ ఎలా తీసుకున్నామంటే కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉంటుంది. కింద మీరు చూడొచ్చు స్కాలప్ బోర్డర్ అండి. సో ఈ స్కాలప్ బోర్డర్ మీద కంప్లీట్గా వైట్ థ్రెడ్డింగ్తో ఇలాగా నీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉంటుంది. ఫ్లవర్స్ అండ్ అలాగే బర్డ్స్ డిజైనింగ్తో ఇలాగ కింద అంతా కూడా మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే తీసుకున్నాం. సో సింపుల్గా ఉంటుంది అండ్ నీట్గా క్లాసీగా ఉంటుంది. సేమ్ మనకి ఈ గెలాక్సీ కుందన్ వర్క్ కూడా పేస్ట్ అవుతూ హెవీగానే ఉంటుంది. ఇది మనకు పళ్ళు అండి. సో సేమ్ రన్నింగ్ స్టైల్లోనే ఉంటుంది పళ్ళు పార్ట్ మాత్రం. బ్లౌజ్ కూడా ఇలాగే సెల్ఫ్ కాంబినేషన్ ప్లెయిన్ అయితే తీసుకున్నాం. హ్యాండ్స్కి ఈ గుట్టపత్తి బోర్డర్ అయితే ఉంటుంది. సో ఈ శారీ కాస్ట్ మనకు 1580 రూపీస్. ఎక్కువ హడావిడిగా లేకుండా కొంచెం సింపుల్గాను క్లాసీగాను ఉండాలంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అండ్ ఇలాంటి డిజైన్స్ మీకు చాలా బాగుంటాయండి. అండ్ నీట్గా అండ్ మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ శారీస్లో కాంబినేషన్స్ కూడా ఏంటి అంటే, సో మంచి డార్క్ పీచ్ పింక్ కలర్ షేడ్, సో బ్యూటిఫుల్ కలర్. అండ్ అలాగే సో దట్స్ మనకు లెవెండర్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ షేడ్ ఇది మనకు లైట్ మెహందీ గ్రీన్ కలర్, లైట్ షేడ్ అండి. అంటే ఈ కలర్స్ అన్నీ కూడా మనకి ఇలాగే లైట్ పేస్టల్ షేడ్స్లోనే తీసుకున్నాం. అండ్ అలాగే ఎల్లో కాంబినేషన్, గోల్డెన్ ఎల్లో కలర్. అండ్ వచ్చి మనకు బ్యూటిఫుల్ అండ్ డార్క్ పింక్ షేడ్. సో కాస్ట్ చెప్పాం కదండి, జస్ట్ మనకి ఇది 1580 రూపీస్ ఓన్లీ. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండ్ లాస్ట్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది వచ్చి మనకు ఫ్యాబ్రిక్ ఏంటంటే సాఫ్ట్ గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం. ఇది మనకు పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కొంచెం షైనీగా ఉంటూ మనకి కలర్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ షేడ్ అండ్ నార్మల్ కలర్తో పాటు సిల్వర్ కాంబినేషన్ మిక్స్ అవుతూ హెవీగా ఉంటుందండి. సో మంచి సాఫ్ట్ గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది. దీంతో ఏంటంటే మీకు డిఫరెంట్ వర్క్స్ అయితే ఉంటాయి. మీకు థ్రెడ్డింగ్ స్టైల్స్ కానీ అండ్ డిఫరెంట్ జారీ వీవింగ్స్తో కానీ ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్ స్టైల్తో అయితే ఉంటాయండి. ఈరోజు మనం కంప్లీట్గా ఇది మనం ఎంబ్రాయిడింగ్ వర్క్లో అయితే తీసుకున్నాం. సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకు 1940 రూపీస్. సో పైన చూస్తున్నా కదండి, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎలా తీసుకున్నామంటే పైన ఇలాగ స్కాలప్ బోర్డర్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆఫ్ వైట్ షేడ్ అండి, కంప్లీట్ ఆఫ్ వైట్ కలర్. అండ్ దీంతో మీరు చూడొచ్చు సిల్వర్ కాంబినేషన్ కుందన్ వర్క్ కూడా పేస్ట్ చేసుకుంటూ ఇలాగ ఒక బ్యూటిఫుల్ స్కాలప్ బోర్డర్ అయితే ఉంటుంది. సో ఇది మనకు బోర్డర్ డిజైనింగ్. శారీలో మనకు షోల్డర్ నుంచి పళ్ళు హ్యాంగ్ వరకు ఈ వర్క్ అయితే చూస్తున్నాం కదండి, ఒక చిన్న క్రీపర్ డిజైనింగ్. సో ఈ క్రీపర్ డిజైనింగ్కి ఇలాగ మనకు ఫ్లవర్స్, లీవ్స్ అండ్ బర్డ్ స్టైల్ డిజైన్స్ అంతా కూడా ఉంటాయి. అండ్ అలాగే అక్కడక్కడ మనకి ఇలాగ సిల్వర్ కుందన్ వర్క్ కూడా పేస్ట్ చేసుకొని ఇలాగ మనకు షోల్డర్ టు పళ్ళు వరకు ఇలాగ హెవీ వర్క్ అయితే ఉంటూ, సో ఫ్రిల్స్ పార్ట్ మాత్రం మనకి ఇలాగ అప్ టు నీ పార్ట్ వరకు కూడా డిజైనింగ్ అయితే హైలైట్ అవుతుంది. సో ఇది మనకు శారీ మెయిన్ మిడిల్ పార్ట్. సో కింద బోర్డర్ కూడా సేమ్ అండి, అలాగే సింపుల్గా స్టోన్ వర్క్తో కుందన్ వర్క్తో ఇలాగ బోర్డర్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఎక్కువ హడావిడి ఏం లేదండి, సింపుల్గానే మనకు హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇది చెప్పాను కదండి, మనకు పళ్ళు కూడా ఇదే హ్యాంగ్ అవుతూ ఉంటుందని. సో సపరేట్గా పళ్ళు అయితే ఏముండదు. సో సేమ్ ఇలాగే హ్యాంగింగ్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం ఇలాగే సెల్ఫ్ కాంబినేషన్ తీసుకుంటూ సో ఇలాగ బ్యాక్కి వర్క్ ఉంటుంది, హ్యాండ్స్కి కూడా మీకు ఇలాగ వర్క్ అయితే తీసుకున్నాం. ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏనండి ఇది కూడా. సో కాస్ట్ మనకు 1940 రూపీస్. సో మంచి లైట్ బ్లూ షేడ్ అండి, అండ్ రాయల్ బ్లూ షేడ్లో మనకి లైట్ షేడ్ అనమాట. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. వీటిలో కూడా కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే, సో ఇది వచ్చి మనకు సీ బ్లూ షేడ్ అండి, చాలా బాగుంది, మంచి కలర్. అండ్ అలాగే పీచ్ కలర్, సో బ్యూటిఫుల్ పీచ్ కలర్ కాంబినేషన్. అండ్ వచ్చి మనకు
సీ గ్రీన్ కలర్ అండి, బ్యూటిఫుల్ కలర్ సీ గ్రీన్ షేడ్. అండ్ ఇంకొక కలర్ మనకి లెవెండర్ కలర్. బ్యూటిఫుల్ కలర్స్ అండి. అండ్ మీకు పార్టీ వేర్కి ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిల్లోనే ఈ గ్లాస్ టిష్యూస్ ఫ్యాబ్రిక్స్లోనే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఏంటంటే మనకు జస్ట్ ఏంటి వాట్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి, ఎలా కలెక్షన్స్ ఉన్నాయి అనేది మాత్రమే మీకు ఇంట్రడ్యూస్ చేయగలం. మీకు ఒక్కసారి స్టోర్ విజిట్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఒకే ఫ్యాబ్రిక్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయండి. అలా మీరు ఒకసారి స్టోర్ విజిట్ అయితే ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా వాచ్ చేసి మీ షాపింగ్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఇవే కాదండి, ఇంకా ఆల్ ఫ్యాన్సీ వెరైటీస్, పట్టు వెరైటీస్ ఇలా కూడా అన్ని కలెక్షన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. తప్పకుండా మీ నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేయండి. చూసారు కదండి, సో ఈరోజు ఎప్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. సో మీ అందరికి కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా మోర్ కలెక్షన్ చూడాలి, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ వాచ్ చేయాలి అనుకుంటే తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి, అన్నీ కూడా మనకు మార్కెట్లో ట్రెండింగ్ ప్యాటర్న్స్లో. సో ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. సో ప్రైజెస్ అంటే మీకు తెలిసిందే, మన ఆర్కే కలెక్షన్స్ అంటేనే కంప్లీట్ హోల్సేల్ షాప్. ప్రైజెస్ కూడా మీకు అంతే రీజనబుల్గా, అంతే హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ వరకు రాలేని వాళ్ళకి కూడా సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా మీ షాపింగ్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది కూడా మన అఫీషియల్ వెబ్సైట్ www.rkcollections.in అండి. సో మనకి ఎటువంటి వాట్సాప్ గ్రూప్ పర్చేస్ అయితే ఏం లేదండి. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి, ఇది ఆర్కే కలెక్షన్సా లేదా అనేది కూడా. సో మనది అంతా కూడా జస్ట్ వెబ్సైట్ నుంచే పర్చేస్ అనేది ఉంటుంది. మీకు కూడా ఆర్డర్ చేసిన వెంటనే కూడా మీకు ఆర్డర్ ఐడి కూడా వస్తుందండి. ఇలాగా మీకు కంప్లీట్గా మనకి ఏంటంటే ఆన్లైన్ పర్చేస్ అంతా కూడా త్రూ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది. సో కంప్లీట్గా ఫేక్ వాటిని అవాయిడ్ చేయండి. సో ఇంకా బ్రాంచెస్ అడ్రసెస్ కూడా మీ అందరికీ తెలిసిందే, బట్ కొత్తగా చూసే వాళ్ళ కోసం మీకు ఒక్కసారి బ్రాంచెస్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు ఒకసారి మెన్షన్ చేస్తాను. మనకు కేపీహెచ్పి కాలనీ మెయిన్ సర్వీస్ రోడ్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుందండి మన ఆర్కే కలెక్షన్స్. ఇంకొక బ్రాంచ్ చందనగర్లో అండి. సో చందనగర్లో మనకు ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు కొత్తపేట అండి. సో ఈ కొత్తపేటలో కూడా మనకి ఈజీ ఫైండ్ అవుట్ అవుతుందండి. జస్ట్ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు దిల్సుఖ్ నగర్. సో దిల్సుఖ్ నగర్లో సో కోనార్క్ థియేటర్ సెకండ్ లైన్లోనే ఉంటుందండి. సో చాలా మీకు నియర్ బై బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు రాలేని మనకు ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ అయితే చేసుకోండి. సో ఇంకా మీరు మోర్ ప్యాటర్న్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.